మనం మ్యాక్సిమం ఒక రోజులో సగం టైం మొత్తం కిచెన్లోనే గడుపుతాము. సో కిచెన్లో ఎప్పటికప్పుడు మనం మేకౌట్ చేస్తే మనకి చూడడానికి కొత్తగా ఉండిద్ది అండ్ మనకి స్ట్రెస్ రిలీఫ్గా కూడా ఉండిద్ది. సో జనరల్ సింపుల్ ఐడియాస్తో నేను ఈరోజు కిచెన్ కౌంటర్ టాప్ ఆర్గనైజేషన్ అనేది చూపిస్తున్నాను. అలాగే ఒక చిన్న అన్బాక్సింగ్ కూడా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ మోర్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక విజిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే లైక్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. లేదా మీ దగ్గర ఏదైనా సజెషన్ ఉంటే అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ ప్రతిదీ చాలా వాల్యుబుల్, ఇంకొంతమందికి షేర్ చేసిద్ది, యూజ్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట వీడియో. సో కౌంటర్ టాప్ అనగానే అందరికి ఒకేలా ఉండదండి. చిన్న చిన్న కిచెన్ దగ్గర నుంచి పెద్ద కిచెన్ వరకు వాళ్ళకున్న అవైలబుల్ బట్టి మనం ఆర్గనైజ్ చేసుకుంటాము. సో అలాగే నా చిన్న కిచెన్లో నేను కౌంటర్ టాప్ ఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట. సో ఇది రీసెంట్గా నేను మొన్న మీషోలో తీసుకున్నాను. ఆల్రెడీ వచ్చింది, అంటే 1 వీక్ బ్యాక్ వచ్చిందనమాట. సో వీడియో తీసాను, అది జాయిన్ చేస్తున్నాను. ఇవి వచ్చి మనకి ఆయిల్ కంటైనర్స్ ఉంటాయి కదా, అవి 183 రూపీస్ పడి నాకు 2 కంటైనర్స్. మెటీరియల్ వైజ్ క్వాలిటీ వైజ్ అంతా బాగుంది. సో నేను ఆయిల్ కంటైనర్స్ మార్చుదామని ఇది కౌంటర్ టాప్ అనమాట. ఇది నేను ఆర్గనైజ్ చేస్తున్నాను, ఇంత చిన్న కౌంటర్ టాప్. అండ్ ఇది వచ్చి మనకి ఎప్పుడైనా కౌంటర్ టాప్లో కిచెన్లో టైల్స్ కానీ ఏదైనా మార్బల్ క్లీన్ చేయాలంటే సోప్ ఆయిల్ చాలా యూస్ఫుల్, చాలా బెస్ట్ అండి. సో నేను మొత్తం సోప్ ఆయిల్తో క్లీన్ చేశాను అనమాట. కౌంటర్ టాప్ క్లీన్ చేశాక నాకు ఇందాక నేను అన్బాక్సింగ్ చేసినప్పుడు వచ్చిన లోపల అంటే బాటిల్స్ చుట్టూ ఇలాగ కవర్గా ఇచ్చారు కదా, సో అది కొంచెం బాగుంది అనేసి నేను దాన్ని యూజ్ చేస్తున్నాను. ఇటు సైడ్ కార్నర్లో నేను ఎక్కడైతే ఆయిల్ కంటైనర్స్ పెడతానో అక్కడ అనమాట. సో నేను వచ్చి ఇంకా ఎక్స్ట్రా ఏమీ కొనలేదు, ఇది ఒకటే తీసుకున్నాను. మనం బడ్జెట్ వైజ్లో చూసుకోవాలి, నెలకు ఒక వస్తువు కొనుక్కుంటా పోతే అవ్వదు కదా. సో అలాగే ఆర్గనైజింగ్ అనేది కూడా మన క్రియేటివిటీని బట్టేనండి. మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, మనకి ఎలా కంఫర్ట్గా ఉంది, మనకి ఎలా హ్యాండీగా ఉన్నది దాన్ని బట్టి ఆర్గనైజ్ చేస్తాము. సో మనం యూట్యూబ్లో చాలా రకాల ఆర్గనైజర్స్ చూసుంటాము. సో మనకు కంఫర్ట్ని బట్టి అనమాట. సో ఇది వచ్చి నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ కాదు, 2 ఇయర్స్ పైన అయిపోయిందనమాట. కప్స్ హ్యాంగ్ చేసేది. సో అందులో ఒక స్టిక్కర్ అనేది ఇప్పుడు ఊడిపోతే దాన్ని ఇటు సైడ్ అంటించేసి దానికి నేను రెగ్యులర్గా అంటే అప్పుడప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసి కొన్ని వస్తువులు అక్కడ హ్యాంగ్ చేసుకున్నాను అనమాట. ఇటు సైడ్ వచ్చి గరిటలు అవి హ్యాంగ్ చేశాను. అండ్ ఈ కార్నర్లో నాకు ఇటు సైడ్ ట్రే పెట్టాను. అండ్ ట్రే పెట్టడానికి అంత పైన కార్నర్లో ప్లేస్ లేదు కాబట్టి అటు సైడ్ పెట్టాను అనమాట. తర్వాత మిక్సీ ఇవన్నీ పెట్టాను. నాకు కింద కౌంటర్ టాప్ పైన ఒక చిన్న షెల్ఫ్ ఇచ్చారండి. మొన్న లాస్ట్ టైం నేను పండగకు ముందు ఇండ్లంతా అవసరం లేని సామాను అన్నీ తీసి పడేసినప్పుడు చాలా వరకు ప్లాస్టిక్ మెటీరియల్స్, తర్వాత గ్లాస్ జార్స్ అలాంటివన్నీ తీసేసాను అనమాట. ఎందుకంటే నేను యూజ్ చేయట్లా. దానివల్ల నాకు ఎక్కువ అంటే ఇంట్లో వస్తువులు పెరిగిపోతున్నాయి, అలాగే టైం అనేది కూడా ఎక్కువ పట్టేస్తుంది క్లీన్ చేయడానికి. అందుకే నేను మొత్తము తీసేసి నాకేం కావాలో యూజ్ చేస్తున్నాను అనమాట. ఇవి వచ్చి నా దగ్గర పాత గ్లాస్ జార్స్ ఉంటే దానిపైన నేను ఇలాంటి అంటే వుడెన్ బోర్డ్ లాంటిది ఉంటే దాని మీద పెట్టి ఇలాగ షెల్ఫ్ లాగా ఆర్గనైజ్ చేసి దాని మీద నేను కప్స్ పెట్టుకున్నా. నేను చాలా రకాల ప్రయోగాలు చేస్తూనే ఉంటానండి. మీరు నా ఛానల్కి వెళ్తే చాలా రకాల ఆర్గనైజింగ్ చూడొచ్చు. కిచెన్ ఆర్గనైజింగ్, లైక్ కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది చాలా రకాలు ఎప్పటికప్పుడు మార్చేస్తూనే ఉంటాను. మ్యాక్సిమం 1 మంత్ ఇలా ఉండిద్ది, తర్వాత నెక్స్ట్ మళ్ళీ మార్చేస్తాను అనమాట. సో మనం అప్పుడప్పుడు చేంజ్ చేసుకుంటున్నప్పుడు కూడా మనకు కూడా కిచెన్లో రాగానే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనేది వచ్చింది. సో అందుకనే ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటాను. సో ఇటు సైడ్ కూడా నేను మొన్న లాస్ట్ టైం డిమార్ట్లో తీసుకున్నవి చిన్న చిన్న వస్తువులన్నీ ఇటు సైడ్ ఆర్గనైజ్ చేశాను అనమాట. అందుకే ఎక్కువ వస్తువులు ఉండవు, కొన్ని ఉంటాయి, అవసరమైన వరకే ఉంచానండి. చాలా వరకు తీసేసాను. ఇంట్లో ప్లాస్టిక్ తర్వాత గ్లాస్ ఐటమ్స్ ఎక్కువ అయిపోతున్నాయని తీసాను అనమాట. అండ్ ఇంకా ఎదురొచ్చే ఇక్కడ గ్లాసెస్ అవన్నీ పెట్టి ఇలా ఆర్గనైజ్ చేస్తాను సింపుల్గా. ఓవరాల్గా అయితే చిన్న కిచెన్ చిన్నగా ఆర్గనైజ్ చేసుకున్నాను. నాకైతే కంఫర్ట్గా హ్యాపీగా అనిపించింది. మీ చిన్న కిచెన్ కూడా ఇలా ఉంటే ఒక ఐడియా ఉండిద్దని ఇలా ఆర్గనైజ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.